ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శరీరస్థు అంశంలో తెలుసుకోవడంతో పాటు మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని ఈరోజు స్మరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరద్ ఋతువు. ఈరోజు కార్తీక శుద్ధ తదియ, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి శివారాధన, శివాభిషేకం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, గృహంలో శాంతి సౌఖ్యాలను పెంపొందింపచేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతను కూడా దూరం చేస్తాయి. ముఖ్యంగా అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా ఏలినాటి శని నడుస్తున్నటువంటి జాతకులకి ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల దోషం కాబట్టి ప్రబల శాంతి తప్పనిసరి. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, నీచస్థుడైనటువంటి రవితోటి యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామం బాగా సహకరిస్తుంది, దోషాన్ని పోగొడుతుంది. ఈరోజు ప్రత్యేకత నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం, అలాగే త్రిలోచన గౌరీ వ్రతం ఈరోజు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా మంచి వ్రతం. కార్తీక మాసంలో చేపట్టేటువంటి ఈ వ్రతం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ తిథిలో ఉత్తమ ప్రయోజనాల్ని, సౌభాగ్యాన్ని, ఆశించినటువంటి ఆర్థిక విజయాల్ని దగ్గర చేస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీ నక్షత్రంలో, శుక్ర రాహుకుజుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, రవి బుధుల యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి, ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు, ఏకాగ్రత తగ్గుతుంది. వాణిజ్య వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత కొనసాగుతుంది, ఆనందకర పరిస్థితులు కూడా కొనసాగుతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు క్రమక్రమంగా సమాధానాలు, పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా పరిగణలోకి తీసుకుని విజయాలు సాధించగలుగుతారు.
విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాన్ని వాణిజ్యపరంగా ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన ఒప్పందాల ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాలు జాగ్రత్తలు వహించాలి. భూ విక్రయాలు వంటివి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా ఆలస్యంగా లభిస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి కూడా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వేగవంతంగా ప్రదర్శించలేకపోతారు. ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బంధు ప్రీతి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలను వెంటనే సవరించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కూడా పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా వెంటనే పొందలేకపోతారు. శ్రమతో కూడినటువంటి విషయాలు మాత్రమే సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వ్యయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సానుకూలం. విదేశీ లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ఒప్పందాల ద్వారా ఆర్థిక విషయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా ఫలిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లోపాలని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆర్థిక క్రమశిక్షణకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. అసహన పరిస్థితులు కూడా దూరమవుతాయి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక లావాదేవీల విషయంలో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. శారీరక సంబంధిత రుగ్మతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలస్యంతో కూడినటువంటి విషయాలు దగ్గరవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత విద్యాపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధ లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. నూతన విషయాలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది.
ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని స్మరించడం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, గృహంలో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి మార్పులు పొందడానికి, ఐశ్వర్య ప్రాప్తికి, గృహ విషయాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకోవటానికి 12 రాశుల వారు పంచమి నాడు రావి చెట్టు సమక్షంలో ఆవ నూనెతో దీపారాధన చేసినట్టయితే గ్రహ దోష నివృత్తి అయ్యి గ్రహశాంతి ఏర్పడుతుంది. తద్వారా అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సాధించడానికి, ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందడానికి ఈరోజు 12 రాశుల వారు ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఈతి బాధలు దూరమవుతాయి, విజయాలు ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. జ్యేష్ఠ నక్షత్రంతో ఉన్నటువంటి తదియ శనివారం. జ్యేష్ఠ శనివారము ఉన్నప్పుడు శని దోష నివారణార్థమై మనం చేసేటటువంటి శని ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. ప్రధానంగా మానసిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణాల్లో సమస్యలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఎవరితో మాట్లాడుతున్న సమస్యలు రావటం, వీటన్నిటికీ కూడా శని కారణం. శని అంటే అవగాహన రాహిత్యం. కాబట్టి ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రము అలాగే శనివారం కాబట్టి శని మంత్రం చదువుకున్నా, శని శ్లోకం చదువుకున్నా చాలా మంచి జరుగుతుంది. 108 సార్లు కానీ 11 సార్లు కానీ శని శ్లోకం చదువుకుంటే, ఓం శనైశ్చరాయ నమః అని 11 సార్లు అన్న శనివారం కాబట్టి సత్ఫలితాలు ఉంటాయి. పరిపూర్ణమైన విజయం సిద్ధిస్తుంది, అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ అనుకూలతకి సుకర్మ తైతుల ఈ 2 విశేషంగా కాపాడుతున్నాయి. సుకర్మ అంటే ఇంద్రుడికి సంబంధించినటువంటి యోగం అది. అలాగే జ్యేష్ఠకు కూడా ఇంద్రుడి అధిపతి కనుక ఇక్కడ 2 విధాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం సుకర్మ యోగం ఎప్పుడొచ్చినా కూడా మనోభీష్ట సిద్ధి కోసమే చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే నాగుల చవితి ఆదివారము. ఈ చవితి ఆదివారము మహాగణపతికి సంబంధించినటువంటి సత్ఫలితాలు వస్తాయి. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అందులో మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రము ధృతియోగం కూడా ఉన్నది. ధృతియోగం అనగానే వరుణ దేవతా సంబంధమైనటువంటి యోగం అది. పరిపూర్ణమైన శుభాలుంటాయి. చవితి ఘడియలు ఎప్పుడున్నా ఇది రిక్త తిథి. రిక్త అంటే శూన్యము, రిక్తహస్తములు అంటే శూన్యహస్తములు. కాబట్టి మహాగణపతిని ఆరాధన చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన నాగుల చవితి కాబట్టి పుట్టలో పాలు పోయటం, నాగేంద్రుడిని స్మరించడం, అంటే ఇక్కడ సర్పస్వరూపంగా ఉన్నటువంటి నాగారాధన బాగా కలిసి వస్తుంది. అనంతుడు, వాసుకి, ఈ విధంగా మనం సుబ్రహ్మణ్య ఆరాధన కలిసి వస్తుంది. సంతానం లేని వారు ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కలిసి వస్తుంది. వివాహం కాని వారు పుట్టలో పాల్పోస్తే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి కోసమే, కుజదోష నివారణ కోసమే చేసే సమస్త ఫలితాలు యోగాన్ని ఇస్తాయి. సమస్త శుభ కార్యక్రమాలకి సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొంది ప్రారంభం చేస్తే విజయాన్ని ఇస్తాయి. ఇక విజయోస్తంశాన్ని పరిశీలన చేసినట్లయితే ఇంటి కొనుగోలు వ్యవహారాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ప్రధానంగా ఉగ్ర నక్షత్రాలని ఉపయోగించకూడదు. ఉగ్ర నక్షత్రాలు ఎప్పుడైతే ఉపయోగిస్తామో మనకి ఆ ఇంట్లో శాంతి తగ్గిపోతుంది. కొనుగోలు వ్యవహారంలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి. ఉగ్ర నక్షత్రాలు కాకుండా ఏ నక్షత్రాలనైనా మనం స్వీకరించవచ్చు. ఇప్పుడు ఉగ్ర నక్షత్రాలు ఏంటని పరిశీలన చేస్తే భరణి, మఖ, పూర్వ ఫల్గుణి, పూర్వాత్రయం పంచకం ఉగ్రం. భరణి, మఖ, పూర్వాత్రయం పంచకం ఇవి ఉగ్రం. భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వభాద్ర ఇవి ఉగ్ర నక్షత్రాలని శాస్త్రం చెబుతోంది.
ఈ ఉగ్ర నక్షత్రాల్లో మఖ ఉన్నది. మఖ మంచి నక్షత్రం కదా, వివాహానికి పనికొస్తుంది, గృహప్రవేశానికి పనికొస్తుంది. కాబట్టి ఇంటి కొనుగోలు వ్యవహారంలో ఇది మఖను ఉపయోగించవచ్చు కదా అని అనుకుంటావేమో. కానీ ఇక్కడ ఇది పితృదేవతా సంబంధమైన నక్షత్రం కాబట్టి మనం చేసేటటువంటి ఈ వ్యవహారాల్లో, లావాదేవీల విషయంలో సౌమ్యంగా ఉండాలి, మృదు నక్షత్రాలు ఉండాలి, స్థిర నక్షత్రాలు ఉండాలి. అనుకూలంగా ఉండటం కోసమై మనం క్షేమతార, సంపత్తార ఉండాలి. ఇంటి వ్యవహారంలో క్షేమతార, సంపత్తార, ఆ ఇల్లు మనకు అనుకూలించాలి. ఆ ఇల్లు కొనుగోలు విషయంలో ఏదో ఒక విధంగా అది మనకు ఉపయోగపడాలి. ఆ ఉపయోగపడేటటువంటి సందర్భంలో సంపద వచ్చే విధంగా చూసుకోవాలి. జన్మ నక్షత్రానికి 2వ తార అయ్యే విధంగా చూసుకోవాలి. అంటే సంపత్తార ధనాన్ని ఇస్తుంది. అలాగే వారాల్లో గురువారం వచ్చేట్టుగా చూసుకుంటే చాలా మంచిది. ఆచార వ్యవహారాల్లో, ఇంటి కొనుగోలు విషయంలో, ఇంటి కొనుగోలుకై మనం బయానా ఇచ్చేటటువంటి సందర్భంలో, అంటే డబ్బులు ముందుగా కొంత ధనాన్ని ఇచ్చి ఒక పత్రం రాయించుకునే సందర్భంలో మిత్రతార, అలాగే సంపత్తార, క్షేమతార ఈ 3 ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. గురువారం అన్ని విధాలా బాగుంటుంది. జాతకంలో శుక్రబలం ఉండే విధంగా చూసుకుంటే, శుక్ర సంబంధమైన లగ్నాలు, గురువీక్షణం ఉన్న లగ్నాలను చూసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. రేపటి విజయోస్తు కార్యక్రమంలో చిన్నపిల్లలకి చేసేటటువంటి బాలసారకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో కార్తీక స్నానాన్ని ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో కేవలం స్నానాన్ని ఆచరించటం ద్వారా సర్వదేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అత్యుత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించేటప్పుడు దామోదరుడు అనే పేరు కలిగిన శ్రీ మహావిష్ణువు నామాన్ని స్మరించుకుంటూ, తులసి చెట్టును స్మరించుకుంటూ, ఉసిరిక చెట్టును స్మరించుకుంటూ కార్తీక స్నానాన్ని ఆచరించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి. అలాగే వీలైతే తులసి పూసల మాలను మెడలో ధారణ చేసి కార్తీక స్నానాన్ని ఆచరించినట్లయితే ఇంకా అత్యుత్తమమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో చేసే నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. నదీ స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ఆ నదుల యొక్క పేర్లను స్మరించుకొని గృహంలో అయినా సరే స్నానాన్ని ఆచరించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా సరే కార్తీక మాసంలో నదీ స్నానాన్ని ఆచరించేటప్పుడు కానీ, గృహంలో స్నానాన్ని ఆచరించేటప్పుడు కానీ నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అనుకొని కార్తీక స్నానాన్ని ఆచరించాలి. కార్తీక స్నానాన్ని నదిలో ఆచరించేటప్పుడు సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. 3 సార్లు అర్ఘ్యాన్ని విడిచిపెట్టేటప్పుడు ఓం దివాకరాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం భాస్కరాయ నమః అని జపిస్తూ 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. స్నానం చేసిన తర్వాత దోసిలిలోకి నీళ్లు తీసుకొని 3 సార్లు ఆ నీటిని నదీ తీరానికి అలా చల్లాలి. అలా చల్లిన తర్వాత తడి వస్త్రాలతోనే ఒడ్డుకి వచ్చి ఆ వస్త్రాలను పిండాలి. ఇలా చేస్తే దాన్ని యక్షతర్పణం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైతే ఈ విధంగా కార్తీక స్నానాన్ని నదిలో ఆచరించిన తర్వాత దోసిలిలోకి నీళ్లు తీసుకొని 3 సార్లు అలా తీరానికి చల్లి తడి వస్త్రాలతో ఒడ్డుకి వచ్చి ఆ వస్త్రాలను పిండి యక్షతర్పణం ఆచరిస్తారో వాళ్ళకి సమస్త దేవతల యొక్క అనుగ్రహం సులభంగా కలగటానికి, సకల శుభాలు చేకూరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కార్తీక స్నానాన్ని ఆచరిస్తున్న తరుణంలో స్నానం చేయటానికి ముందు అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు ఒక శ్లోకాన్ని చదువుకొని అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. నమః కమలనాభాయ నమస్తే జలసాయిని నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే
అంటే హృషీకేశుడు అని పిలువబడే శ్రీ మహావిష్ణువుని మనస్సులో స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఈ శ్లోకం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే స్నానం ప్రారంభించే ముందు శ్రీ మహావిష్ణువు నామమైనటువంటి హృషీకేశ అనే నామాన్ని చదువుకొని అర్ఘ్యాన్ని విడిచిపెట్టి కార్తీక స్నానాన్ని నదిలో ఆచరించాలి. అలాగే స్నానం మొత్తం పూర్తి కాగానే మరొకసారి శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. కార్తీక స్నానం పూర్తయిన తర్వాత అర్ఘ్యాన్ని విడిచిపెడుతూ మరొక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, నిత్య నైమిత్తికే కృష్ణ కార్తికే పాపనాశనే గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే. అంటే రాధతో కలిసి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి ప్రీతి కోసం ఈ అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఈ శ్లోకం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే స్నానం మొత్తం పూర్తి కాగానే కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. స్నానానికి ముందు హృషీకేశ అనే నామాన్ని స్మరించుకొని అర్ఘ్యాన్ని విడిచిపెట్టి స్నానాన్ని ఆచరించాలి. స్నానం మొత్తం పూర్తి కాగానే శ్రీకృష్ణ అనే నామాన్ని స్మరించుకొని మళ్ళీ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. స్నానం ప్రారంభించే ముందు నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అని చదువుకొని స్నానాన్ని ఆచరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కార్తీక స్నానాన్ని ఆచరించినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ తదియ సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమతో అమ్మవారికి పూజ చేయించటం, అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే అమ్మవారికి కుంకుమ పూజ చేసి ఆ కుంకుమను ధారణ చేయటం ద్వారా గృహంలో మహిళామణులు దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సందర్భంగా సకల నాగదోషాలను సర్పదోషాలను నివారింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు, అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. అందుకే సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏమిటంటే, చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో 8 హోరలు 3 పర్యాయాలు తిరుగుతాయి. 3 8 24. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర, తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర, అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర, తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర, తర్వాత ఇదో శనిహోర, తర్వాత గురుహోర, తర్వాత కుజహోర. 7 హోరలు. అందుకే ఆ హోరలే 3 8 24 పూర్తి మళ్ళీ 25వ హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు. సోమవారం ఉందనుకోండి, చంద్రహోరతో మొదలవుతుంది. చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తాం దాన్ని. ఆదివారం ఉందనుకోండి, సూర్యహోరతో ప్రారంభమవుతుంది. సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము, భానువారము అని పిలుస్తాం. ఈ 8 3 8 24గా తిరిగి పూర్తయిపోతుంటాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసోజాతః అని పిలుస్తాం. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు.
గుండె ఆగిపోయిందనుకోండి, ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే, నువ్వుల నూనె వలన నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తి మించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయక్కారకం అవుతుంది, హృదయ నాడి నిలబడుతుంది. ఆకారం ఉండదు. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు. వేదాంత డిండిమం చేస్తూ నిర్గుణం సగుణం అని రెండు రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలనుకున్నవాడు పరమ వైరాగ్యంలో ఉన్నవాడు వెడతాడు. సాకారమును ఉపాసన చేసేవాడు బాహ్య ప్రయోజనం కావాలనుకున్నవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థమునకు అది ఒక కాంతి పుంజము. ఆ కాంతి పుంజమే దివ్యే దీపము, అదే ప్రకాశము. ఆ దీపమే పరమేశ్వర స్వరూపము. అందుకే దీపం గురించి చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఆ దీపమే పరమేశ్వరుడు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతిపుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకాలు, ఈ లోకేశులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహాప్రళయంలో పడిపోతే, నీటితో నిండిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే, ఈ కటిక చీకటికి ఆవల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనదున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ స్కంధంలో. కాబట్టి యథార్థమునకు ఈశ్వర స్వరూపము ఒక వెలుగు. ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం. దక్షిణాయనంలో ఉపాసన ఎన్నేళ్లు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు. ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి. చూడండి, గోడ దూకే వాళ్ళు ఉంటారు, లాంగ్ జంప్ చేస్తారు అంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరిగెత్తుకొస్తారు, ఓ గోడ దూకాలి. పరిగెత్తుకొచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు. గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటు వదిలేసి తాను అటు పడిపోతాడు తప్ప, ఓ కర్రా గోడ దూకడానికి ఇంత దూరం నాకు సాకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకెత్తడానికి ఉపయోగపడిన సాధనమా, నువ్వు నాతో రా అంటే తను ఇటు పడిపోతాడు. కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటు పడిపోవాలి. ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఈ సభాపతి నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘంలో, విద్యుత్తులో, ప్రవాహంలో, నురగలో, దొంగలో అంతటా ఈశ్వరుడే అని అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు. అబ్బా నీకు కనపడుతోంది. కుక్కలో, పిల్లిలో, దాని కన్నుల కాంతిలో, దాని నడకలో, దాని కదలికలో, దాని ఆకల్లో, దాని దాహంలో, దాని భయంలో ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చీపురు పుల్ల కొంచెం దాని దగ్గర పెడితే ఆగిపోతుంది, కొంచెం ఇలా కదిపితే వేగంగా పరిగెత్తుకెళ్ళిపోతుంది. దాని ఇంత చీమకి ఇంత మెదడు, ఆ చిన్న మెదడులో దాని శరీరం మీద అభిమానం, దానికో భయం, దానికో జ్ఞానం. ఇది పుల్ల, దీన్ని పుచ్చుకున్నవాడు ఉన్నాడు, వాడు గుచ్చుతాడు, మనం చచ్చిపోతాం, మనం పారిపోవాలి, అది పరిగెత్తడం. ఇన్ని భావనలు ఉన్నాయి. నీలో ఏ చైతన్యం ఉండి భావనలు కల్పిస్తోందో ఆ చైతన్యం దానిలో ఉంది. దాన్ని నువ్వు సృజించలేదు, దాన్ని చంపే అధికారం కూడా నీకు లేదు.
ఇంకొక చైతన్యాన్ని తీసే అధికారం నీకు లేదు. అప్పుడు ఎక్కడ ఈశ్వరుణ్ణి చూస్తావు నువ్వు? నీ పూజా మందిరంలో కాదు ఈశ్వరుణ్ణి చూసేది, నీకు ఎక్కడ చూసినా ఈశ్వర విన్యాసమే కనపడుతుంది. అంతటా నమ హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. అదిగో ఆ చెట్టు యొక్క ఆకుపచ్చటి ఆకులలో అందరూ కదలకుండా కూర్చుని ప్రవచనం వింటున్నట్టుగా తాను కూడా నిలబడి వింటున్నటువంటి ఆ చెట్టులో కూడా పరమేశ్వరుడు కనపడితే, ఇక్కడున్నాడు రానా స్వామి అనుకున్న నాడు ఆకుపచ్చని చెట్టులోని ప్రతి ఆకులోని ఆకుపచ్చతనంలో నీకు పరమేశ్వరుడు కనపడతాడు. అదిగో ఆ దర్శనాన్ని నువ్వు పొందావనడానికి ఉదాహరణ దీపం. ఆ కాంతి అది నీకిక్కడ అంకురించిందని గుర్తు నీకు అంతటా కనపడుతోంది. ఎందుకని లోకంలో యథార్థము తెలియాలి అంటే దీపం ఒక్కటే సాధనం. అది తాడో పామో నాకు తెలియదు అనుకోండి, నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో ఆ అపాయింట్మెంట్ ఆర్డరో, నేనేం చదువుకున్నానో ఆ సర్టిఫికెట్లో, నా ఎల్ఐసి పాలసీలో నా చెక్ బుక్కో పట్టుకొస్తే తెలియదు. ఒక దీపం పట్టుకొస్తే తెలుస్తుంది. దీపంలో అది తాడని తెలియగానే పాము కాదన్న సత్యం తెలిస్తే భయం పోతుంది. ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంక నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటావు. అదిగో అలా చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ పరమేశ్వరానుగ్రహంగా అంకురిస్తుందని తెలుసుకుని అంతటా ఉన్నది ఒక్క పరమాత్మ స్వరూపమే అన్న వేదభావన యందు నువ్వు ఊంచుకోగలవాలి. అందుకే వేదం పరమేశ్వరుడెవడు అని అడిగితే ఒక మాట చెప్పింది. ఆయన గురించి చెప్తూ వేదం అంది, పరమేశ్వరుడంటే ఆయన సర్వభూతాదివాస, ఆయన సమస్త భూతముల యందు ఉంటాడు, ఆయన లేనిదేం ఉండదు. ఆయన సర్వభూతాంతరాత్మ, కర్మసాక్షి, కేవలో నిర్గుణశ్చ, ఆయన నిర్గుణుడు, అన్ని కర్మలకు సాక్షి. ఆయన సమస్త భూతముల యందు ప్రవేశించి ఉంటాడు, సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు. నెయ్యి ఎక్కడుందండి పాలల్లో అని అడిగామనుకోండి, ఎక్కడుంది నెయ్యి? పాల అంతటా ఉంది. పాల అంతటా నెయ్యి ఉందంటే కనపడుతుందా? కనపడదు. చాలా పరిశ్రమ చేస్తే నెయ్యి పైకి వస్తుంది. భాగవతంలో కృష్ణుడు వెన్న తింటాడన్న మాటకు అర్థం అదే. ఎవడు అంత సాధన చేస్తాడో వాడికి జగత్తు ఎందే ఉన్నటువంటి జగన్నాథుడు గోచరమవుతాడు, విశ్వమునందున్న విశ్వనాథుడు గోచరమవుతాడు. విశ్వనాథుడు కనబడి విశ్వము పక్కకెళ్లడమే మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలచనునే కుటజములకు పూర్ణేందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల అంటాడు ప్రహ్లాదుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ అన్న గౌరినాబరగు, శ్రీకి గౌరికి నాకు తేడా కనపట్టలేదు, ఒక్కటే. విష్ణు రూపాయ నమశివాయ, విష్ణు రూపంలో ఉన్న శివ అని ఎవరు నమస్కరిస్తున్నారో వాళ్ళకి మాత్రం అర్థమయ్యేటటువంటి గౌరీస్వరూపిణి అయిన లక్ష్మి ఒక్కతేను సుమా. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక దామోదరునికి ప్రీతివంతమైనటువంటి ఈ మాసంలో 3వ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహాల్లో గౌరీదేవిని అర్చన చేసేటువంటి విధి విధానం కనిపిస్తుంది. త్రిలోచన గౌరీ వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే సర్వసంపదలు కూడాను ఆ చక్కని తల్లి ప్రసాదిస్తుందని శాస్త్రం. ఈ వ్రతం చేసేటువంటి వారు పార్వతీదేవికి కుంకుమతో అర్చన చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. పులుపు అనేటువంటిది తినకూడదు. ఈ రోజున ఉప్పు దానం ఇవ్వటం సర్వే సర్వత్రా సుఖప్రదంగా మనకు కార్తీక మాస విశిష్టత రీత్యా గ్రహించాలి. ఇక వాస్తుశాస్త్రరీత్యా గనక మనం గమనించినట్లయితే పచ్చ తోరణాలు, పూల మొక్కలు
ఈ పచ్చ తోరణాల వెనకాల దాగిన పరమార్థం ఏమిటి అసలు? వాస్తుశాస్త్రంలో వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ద్వారానికి ప్రతి పండగకు కూడా వేడుకకు కూడా పచ్చ తోరణాలు అనేటువంటివి కట్టేటువంటి సంప్రదాయ లక్షణం ఉంది. ఇలా కట్టడం వల్ల పచ్చని రంగు బుధగ్రహ ప్రీతికి సంబంధించినటువంటిది. అందుచేత బుధగ్రహం అనేటువంటిది సిరి సంపదలకు చాలా చక్కగా ఉపయుక్తమయ్యేటువంటి గ్రహం. బుధుడు వ్యాపారకారకుడు కదా, వ్యవహారాలలో కూడా అత్యధికమైనటువంటి అభివృద్ధిని కలిగించడానికి తోడ్పడతాడు. అందుకే ఏ శుభకార్యం చేసినప్పటికీ కూడా మనం మన ఇంటి గృహ ప్రాంగణంలో సింహద్వారానికి తప్పనిసరిగా పచ్చని తోరణాలు, అవి కూడా మామిడి తోరణాలు కడతాం. ఇలా కట్టడం వల్ల నిత్యం కూడా ఆ ఇల్లు శుభప్రదంగా విరాజిల్లాలని, ఈ రంగులో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి గుమ్మానికి ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి తోరణాలు కడుతున్నాం. అయితే నిత్యం కూడాను కట్టాలా అండి అంటే ప్లాస్టిక్ తోరణాలు ఉంటాయి ఆకుపచ్చ రంగుతో ఉన్నటివి. అటువంటి ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి తోరణాలు కట్టండి మీ గృహానికి. అదే పండగలు పబ్బాలప్పుడు మాత్రం మామిడి ఆకుల తోరణాలు కట్టండి. వీటిని కట్టడం వల్ల చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం మీ గృహానికి కలిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే ఇంటి బయట, ఆఫీస్ బయట కానివ్వండి, ఫ్యాక్టరీల ఆవరణలో కానివ్వండి, పచ్చగా ఉండేటువంటి లానులు, గడ్డి మొక్కలు చాలా లాభాల్ని ఇస్తాయి. ధనానికి సంకేతంగా ఆకుపచ్చని చెట్లున్నటువంటి పూల కుండీలు కూడా మనం అమర్చుకోవచ్చు. ఇంటి ముంగిట ఆకుపచ్చని చెట్లు, పూల కుండీలు అమర్చటం వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా విశిష్టవంతమైన అభివృద్ధికరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఆకుపచ్చని మొక్కలు, కుండీలు ఉత్తరంలో పెడితే డబ్బు వరదలా ఇంటిలోకి వస్తుంది సుమా అని కూడా శాస్త్రం. అది అనుభవించే వారికి తెలుస్తుంది. అసలు మొక్కల్ని పెంచటం అనేటువంటిది, ఆ భావన రావటమే చాలా గొప్ప విశేషం అండి. పచ్చదనం, పరిశుభ్రత ఈ రెండూ కూడాను గృహానికి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంటి ముంగిట పూల చెట్లు పూలు పూసినప్పుడు ఆ పూలని భగవంతునికి సమర్పించడానికి కోసేటప్పుడు మన మనస్సు పడేటువంటి ఆనంద వెల్లువ అనిర్వచనీయం కదా. ఎన్ని పూలు పూసినా, ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను, మనసు నిండదేలను అన్నారు. ఎన్ని పూలైనా పోనేయండి, అబ్బా భలే పూసినాయి ఇవాళ అని చెప్పేసి ఆ పూలన్నిటినీ స్వామివారి భక్తికి చక్కగా భక్తితత్వంతో కోసి మనం అమర్చేటువంటి తీరుతున్నుల వెనకాల తాగిన పరమార్థం అటు మోక్షం, ఇటు ఐశ్వర్యం కూడా అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఇంటి ముంగిట ఎప్పుడూ కూడాను చక్కటి ఆకుపచ్చని చెట్లు పెంచటం, పూలు పూసేటువంటి మొక్కల్ని పెంచటం సర్వత్రా కూడాను గృహ బలానికి చక్కటి యోగాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా. ఇంటి ముంగిట భాగాన రెండు వైపులా కూడాను ఆ గేటుకి ఒకవైపు కృష్ణ తులసి, ఒకవైపు లక్ష్మీ తులసి, ఈ రెండు తులసులు కూడాను అలా కనిపించినట్లయితే, అందున కార్తీక మాసంలో చక్కగా పవిత్ర స్నానం ఆచరించి ఆ తులసి చెట్లకు చక్కగా కనుక చెంబెడు నీళ్లు పోసినట్లయితే, సాయం సంధ్యా సమయంలో ఆ ఇంటి ముంగిట ఉన్నటువంటి రెండు చెట్ల పై భాగాన ఉన్న
ఆ గూటిలో చక్కగా కార్తీక దామోదరాయ నమః అని దీపాలు వెలిగించినట్లయితే ఆ దీపపు కాంతి కార్తీక దామోదరునికి విశిష్టవంతమైనటువంటి లక్షణాన్ని ఇవ్వటమే కాకుండా మన గృహానికి చక్కటి యోగాన్ని ప్రసాదింపచేస్తుంది. మీ ఇంటి ప్రాంగణంలో ఉసిరిక చెట్టు ఉన్నట్లయితే ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేయటం మర్చిపోకండి సుమా. అది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసరింపచేస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.